అంతా విష్ణుమాయ లెక్క తయారైంది సోషల్ మీడియా. ఏమంట ఫేస్బుక్ వాట్సాప్ వచ్చిందో చిత్ర విచిత్రాలు చేస్తుండ్రు. ఈ ఏడాది ఆఖర్లా భూమి మునిగిపోతుందట. మీ పనులు చెక్కన మెరవాలంటే పిడికెల పొడితోని పనులు దోముండ్రి. ఈ పోట్లను షేర్ చేస్తే మీరు 10 నిమిషాలల్లో శుభవార్త తింటారు. ముదురు హీరోతో చెట్టా పట్టాలేసుకొని తిరుగుతున్న లేత హీరోయిన్, చింత చెట్టుకు ఉసిరికాయలు. మీరు నిజంగా దేశభక్తులైతే ఈ వార్తను లైక్ కొట్టి షేర్ చేయండి. ఇగో ఇట్లా సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తుంటాయి. అబ్దుల్ కలాం సార్ బతుకుండగానే ఫేస్బుక్ లో జీవి తీసి లైకులు కొట్టించుకున్న మహానుభావులు కూడా ఉన్నారు. తోక తెలియదు మూతి తెలియదు కానీ తోసిందే రాసేసి లైకుల కోసం గుడ్లప్పగించి చూస్తుంటారు. అర్రే దోస్త్ గారు రాసిన దానికి లైక్ కొట్టకుంటే నేను రాసిన దానికి ఆ లైక్ కొట్టడేమో అని ఒకలకొగలు లైకులు కొట్టుకుంటారు. తాషెడ్డ కోతి వనమెల్లా వరిసినట్టు చేతుల ఈ స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు బర్ర బర్ర 4 మాటలు గీకుడే. అరే మనం ఏం రాస్తున్నాం, దాంతోని మంచేంది చెడేంది అని ఆలోచనలే లేదు, లైకులు వస్తే చాలు. కానీ టీవీలకు పత్రికలకు చెప్పుకునే అవకాశం లేనోళ్ళకి అక్కడికొచ్చే సోషల్ మీడియాను తప్పు పట్టించుడు కరెక్టేనా? మీ ఆనందం నలుగురికి చెప్పుకుంటే వాళ్ళ లైకులతోని ఇంకెంత హుషారొస్తుంది. మీ కష్టాలు బాధలు చెప్పుకుంటే మనసున్నోళ్ళు సాయం చేస్తారు. 4 మంచి మాటలు రాస్తే 100ల కొద్ది లైకులు రాకున్నా చదివిన నలుగురైనా మెచ్చుతారు కదా. అంతేగాని లైకుల కోసం పీనుకుతోని సెల్ఫీ, పండ్లు దోమే పోట్వాలు, పొంగుతున్న బీర్ల గ్లాసులు, తప్పుడు వార్తలు, గలీజ్ ముచ్చట్లు, అడ్డమైన వీడియోలను పెట్టకుండ్రి. సోషల్ మీడియా ఇల్వ తీయకుండ్రి. మన మంచి చెడ్డ ప్రపంచానికి చెప్పుకునేందుకు ఉన్నొక్క ఆధారాన్ని నాశనం చేయకుండ్రి.